ఇప్పుడు తెలంగాణలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ తెలుగు ఇండస్ట్రీలోని అందరినీ కూడా కుదిపేస్తుంది. తెలంగాణ రాజకీయ పార్టీలను కూడా దుమారం లేపింది. అంతకుముందు కొండా సురేఖ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కొండా సురేఖ కేటీఆర్ వల్లనే సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సమంత లాంటి వాళ్ళు విడిపోయారు, ఆయనే కారకుడు అని వ్యాఖ్యలు చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కొక్కరు ఖండిస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా సినిమా ఇండస్ట్రీ ఏకమైనట్టుగా కనపడుతుంది. ఇటు మంచు విష్ణు దగ్గర నుంచి, రవితేజ దగ్గర నుంచి, జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు వరకు కూడా దీన్ని ఖండించే వరకు వచ్చింది. ఇంతకు ముందెన్నడూ కూడా ఎలాంటి ఇష్యూ జరిగినా రాజకీయ నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడడం అనేది ఇంతవరకు కూడా జరగలేదు. సినిమా ఇండస్ట్రీ ఏకమై గొంతెత్తి మాట్లాడటం జరగలేదు. మరి దీని వెనక ఇంత గొంతెత్తి కొండా సురేఖ ఇది పద్ధతి కాదు. ఒక మంత్రిగా పనిచేస్తూ చేసినటువంటి అనుభవము, ఒక సీనియర్ మహిళా మంత్రిగా మహిళలను కించపరిచి మాట్లాడటం తప్పు. మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక స్మార్ట్గా ఉంటారు, స్మార్ట్ మాట్లాడుతూ ఉంటారు అనే ఒక సాకుతో మమ్మల్ని లాగొద్దు. మీ రాజకీయాలు మీరు విమర్శించుకోవటాలు, మీ రాజకీయ యుద్ధం కోసం మమ్మల్ని వాడొద్దు. మా యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. మా యొక్క కుటుంబాలని ఈ యొక్క రాజకీయ వ్యాఖ్యల కోసం వాడుకోవద్దని చెప్పేసి స్మూత్గా ఘాటుగా కొందరు అటు ఇటు కాకు నొప్పించకుండా అన్నట్టుగా వ్యాఖ్యల్ని కొందరు ట్వీట్ల ద్వారా, కొందరు బహిరంగంగా పేపర్ స్టేట్మెంట్ల ద్వారా, కొందరు చిన్న వీడియోల ద్వారా కూడా మన యొక్క సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇది తప్పు అని చెప్పారు. చివరికి ఇప్పుడు నాగార్జున గారు కూడా నేను కొండా సురేఖపై నేను పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కొండా సురేఖ గారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. దీంతో దాదాపు ఇప్పుడు సద్దుమణిగినట్టే.